చూద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా వీళ్ళు ఒక సంచలన కథనాన్ని రాయడం జరిగింది వెలుగు పేపర్లో. బేసిక్గా వీళ్ళు ఈ పేపర్ వివేక్ గారిది యాక్చువల్గా. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ పేపర్ మాత్రం ఒక సంచలన కథనం ఇచ్చింది ఈ వెలుగు పేపర్లో. అధికార పెత్తనం అంతా ఆ నలుగురుదే, ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం అట. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగానే అవమానాలు, అప్రాధాన్య శాఖలు. గత సర్కార్ హయాంలో చక్రం తిప్పినోళ్లకే ఈ ప్రభుత్వంలో కూడా కీలక పోస్టులు. ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణ. కంచగచ్చిబోలు లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుకున పడ్డ సర్కార్. తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదనుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు. దమ్ముంటే పేర్లు రాయాలి, కానీ రాయరీళ్ళు. ఎవరెవరు అధికారులు చెప్పొచ్చు. అందులో ఒకటి నవీన్ మిట్టల్ అయి ఉంటాడు, అందులో ఒకటి సందీప్ కుమార్ అయి ఉంటారు. ఇట్లాంటి వీళ్ళే కదా, ఇంకెవరు? ఇంకా అందులో ఇంకే చెప్పాల్సింది ఎవరు? కానీ తెలంగాణ ఐఏఎస్లకు మాత్రం కేసీఆర్ గదే చేసిండు, మరి రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తున్నాడు. ఇదేనా మార్పు అంటే? ఏ అవినీతి అధికారులని మీరు ముద్ర వేసి వాళ్ళని తూర్పారా బట్టిలో పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళనే తెచ్చి మళ్ళీ మీ పక్కన పెట్టుకున్నారు. ప్రభుత్వంలో ఒక నలుగురు సీనియర్ ఐఏఎస్ల తీరుపైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కారు పెద్దలతో అంటకాగిన వారిని ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖల్లో కొనసాగిస్తుండడం వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఆయనకు ఫైనాన్స్ సెక్రటరీగా ప్రమోషన్ లాగా మంచి పోస్ట్ ఇచ్చిండు సందీప్ కుమార్కి. జయేష్ రంజన్ మొన్నటిదాకా సిఎస్ పదవి కోసం కొట్లాడిండు, ఆయనకు మంచి పోస్టులోనే ఆయన కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. వీళ్ళందరినీ రేవంత్ పచ్చిగా తిట్టిన వాళ్ళే. నవీన్ మిట్టల్, నేనే నాలుగు పేర్లు చెప్పిన, ఇంకేం కావాలా? ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్న ఈ ఉన్నతాధికారులు తామే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తమ పరిధిలో లేని శాఖల్లో కూడా తలదూరుస్తూ తమ కింది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన దానికల్లా జీ హుజూర్ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం, ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పరిపాటిగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్ అధికారులు ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులని టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారనే టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో నడుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీహార్, యూపీ ఐఏఎస్లు పాలనా వ్యవహారాల్లో అన్నీ తామై చక్రం తిప్పగా తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలే. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించినా సాధ్యం కాలే. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రాధాన్య పోస్టులు దక్కినా క్రమంగా అవమానాలు, అకస్మాత్తు బదిలీలు, అప్రధాన్య పోస్టులే దిక్కవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఈ నలుగురి వ్యవహారం ఆయన చెవిన వేసినట్టుగా తెలుస్తున్నది. ఇంటెలిజెన్స్ అంటే ఎవరికి? ఆయన శివధర్ రెడ్డి గారు అయి ఉంటారు. ప్రతిపక్షానికి లీకులు అయినా చర్యలు లేవు. ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం పరిపాటి. కానీ రేవంత్ సర్కార్ ఆ పని చేయలే. గత ప్రభుత్వంలో ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన అధికారులని కొనసాగిస్తూ వచ్చింది. 1-2 శాఖలు మారినా ఆ అధికారుల మధ్య ఉండడంతో ఈ ప్రభుత్వంలో కూడా వారి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలే. ఫైనాన్స్ సెక్రటరీ 12 సంవత్సరాలుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన రామకృష్ణారావు, ఇప్పుడు ఆయన ఏకంగా సిఎస్ చేసిండు. రెవెన్యూ సిసిఎల్ఏ కమిషనర్ ఎవరు? నవీన్ మిట్టల్, మళ్ళీ ఆయన్నే పక్కన పెట్టి ఇంకా ఆయనకి అందలం ఎక్కించిండు రేవంత్ రెడ్డి. ఐటీ జయేష్ రంజన్, వీళ్ళే కదా, ఇంకెవరు? ఆయా శాఖల పరిధిలో కీలక సమాచారం లీక్ అవుతోందని, కాన్ఫిడెన్షియల్ విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చేరుతున్నాయనే ఆరోపణలు వచ్చినా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలే. ఈ క్రమంలో కాళేశ్వరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల రిపోర్ట్లు, బడ్జెట్ కేటాయింపు అంశాలు, రాష్ట్ర అప్పులు, వివిధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ, టీజీఐఏసీ భూముల వేలం ప్రక్రియ, ఇలాంటివన్నీ ముందే లీక్ కావడంతో ప్రతిపక్షం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వచ్చిందనే వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఈ లీకు ఆఫీసర్ల వల్లే కంచగచ్చిబోలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఇరుకున పడిందనే వార్తలు వచ్చినాయి. ఈ నలుగురితో పాటు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ తీరు కూడా వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలా కాలం లూప్ లైన్లో ఉన్న ఆమెను సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మరీ పర్యాటక శాఖలోకి తీసుకొని మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ లాంటి కీలక బాధ్యతలు అప్పగించారు. అక్కడ ఆమె అంతా తానే అన్నట్టుగా వ్యవహరించారని, ఇతర అధికారులతో పాటు ఆ శాఖ మంత్రిని కూడా ఖాతరు చేయలేదనే విమర్శలు వినిపించినాయి. ఎవరిమే? ఆమె ఏం పేరు ఉండి పేరు? స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ గురించి రాస్తున్నారు వీళ్ళు. ఆమెను ఎయిర్కోడ్ తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటే రేవంత్ రెడ్డిని ఇంతున్న తలక ఇంతలావు చేసింది మొట్టికాయలేసి.
ఇప్పుడు ఆమె చేసిన తప్పే కానీ మరి మీరు ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు ఇట్లాంటి వాళ్ళని? సీఎం స్వయంగా విలేకరులకు చెప్పిండట, గత్యంతరం లేక మేము కొనసాగించాల్సి వస్తుందని. ఓ మంత్రి కూడా ఇలాగే విలేకరులతో తన ఆవేదన వెళ్ళగక్కారు. కీలక సమావేశాల్లో తాము అధికారులతో చర్చిస్తున్న విషయాలు గేటు దాటే లోపలే ప్రధాన ప్రతిపక్షానికి చేరుతున్నాయి. అరే బాబు, ఆ ఐఏఎస్లకి పాత గవర్నమెంట్ హయాంలో ఉన్న నాయకులకి మధ్య లావాదేవీలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, భూముల ఒప్పందాలు ఉన్నాయి. వాడు చెప్పకపోతే ఏం చేస్తాడు? వీనికి వానికి లింక్ ఉన్న తర్వాత అరే నువ్వు నాకు చెప్పవా నీ భూమిని కథం అయిపోద్దని బెదిరిస్తే చెప్తాడు. గట్లనే ఉంటుంది. ఇగో గత ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరుగాంచిన ఒక మంత్రి శాఖను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే శాఖలో కొనసాగిస్తున్నారు. గత సర్కారు పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను కొనసాగించడమే కాకుండా ఇటీవల జరిగిన బదిలీల్లో సీఎంఓకు తీసుకురావడం విశేషం. ఎవరైనా జయేష్ రంజన్ కేటీఆర్తో చాలా దగ్గర. అక్కడ కూడా అదే శాఖకు సంబంధించిన ఒక కీలక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆయన్ను హెడ్గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా గత ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహించగా భూముల వ్యవహారాల్లో ఆయన పైన తీవ్ర ఆరోపణలు వచ్చినాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆ అధికారి శాఖ మారుతుందని భావించిన ఆయన్ను కదలించకపోవడం గమనార్హం. నవీన్ మిట్టల్, పేర్లే చెప్తున్నా రాసుకోండిగా. దీంతో అధికారి ఎప్పట్లాగానే పాత శాఖను చూస్తున్నారు. గత్యంతరం లేకే కొనసాగించాల్సి వస్తోందని, ఇలాంటి అధికారులను బదిలీ చేస్తే ఇబ్బంది అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారంటే ఆ సీనియర్ ఐఏఎస్ల కోటరీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జైల్లో ఉండాల్సిన నవీన్ మిట్టల్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకొని పూజ చేస్తున్నాడు. ఓపెన్గా మొన్న మేము బయటపెట్టిన ఒకటి 9 ఎకరాల 36 గుంటల భూమి గంధంగూడలో ఒక ప్రైవేట్ ఓన్కి రాసిచ్చిండండి. సిగ్గుపోతుంది కదా ఈ గవర్నమెంట్ది. పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగింది, మీ గవర్నమెంట్ హయాంలో మేము బయటికి తీసుకొచ్చినాం. కనీసం కూడా మీకు ఇది లేకపోతే ఇక మీరు ఏం పరిపాలకుడిగా మీరు ముఖ్యమంత్రి అనిపించుకుంటారు? ఇంకో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పనిచేశారు. కీలక శాఖలు నిర్వహించిన ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం కలిగిన పోస్టులే దక్కుతున్నాయి. ఒక్క ఫైనాన్స్ శాఖ మాత్రమే కాకుండా 4-5 శాఖల అదనపు బాధ్యతలు ఆయనకే అప్పగించారు. తాజాగా మరో ముఖ్యమైన శాఖకు హెచ్ఓడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత ఘోరంగా తయారైన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు ఏమైందంటే దీనివల్ల రేవంత్ రెడ్డి మీరు చేతగాని లీడర్గా మిమ్మల్ని చూస్తారు. మరి వేరే ఐఏఎస్ లేరా అంటే వీళ్ళకి పని వస్తుంది, వీళ్ళకి అన్ని తెలుసు అని అనుకుంటే మరి మిగతా వాళ్ళని ఒక 2 నెలలు ఇబ్బంది కావచ్చు, 3 నెలల నుంచి వాళ్ళు సెట్ అవుతారు కదా.